వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు స్కూల్ అటెండెన్స్ యాప్ నందు మనము టీచర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టైల్ యాడ్ చేయబడింది. సో అక్కడ మన ఇన్ఫర్మేషన్ ఎలా ఫీడ్ చేయాలో తెలుసుకుందాం. మొదట స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసిన వెంటనే స్క్రోల్ డౌన్ చేస్తే చివరిలో మనకు టీచర్ ఇన్ఫర్మేషన్ అనే కొత్త టైల్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీకు రాకపోతే మీ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ను అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ ఇది ప్రస్తుతానికైతే మన యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ కోసము అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనం ఈ పాపప్ మెనూలో కొద్ది వరకు మన ఇన్ఫర్మేషన్ని అక్యురేట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొదట డేట్ ఆఫ్ బర్త్, సో మన యొక్క పుట్టిన తేదీని మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి క్యాలెండర్ ద్వారా క్యాలెండర్లో మొదట ఇయర్ను క్లిక్ చేసి మన ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మంత్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకుని క్రింద ఉన్నటువంటి ఓకే అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ కావడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ పోస్ట్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద క్యాడర్. సో మనము ఫస్ట్ ఈ ఉద్యోగంలోకి జాయిన్ అయినటువంటి డేట్, ఫస్ట్ జాయిన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్ జాయిన్ అయినటువంటి డేట్ రావడం జరుగుతుంది. తర్వాత ప్రజెంట్ మన డిజిగ్నేషన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇక్కడ రెండు రకాలుగా మన యొక్క డిజిగ్నేషన్ని తీసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ బార్లో బయాలజీ అని కానీ లేదంటే మన సోషల్ అని కానీ టైప్ చేసినట్టయితే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే కాబడుతుంది. లేదు స్క్రోల్ డౌన్ చేస్తూ మనకు సంబంధించినటువంటి పీజీటీ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈవెన్ దో రికార్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆల్ కేటగిరీస్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ అయినా చేసుకోవచ్చు. సో ఈజీగా అయితే ఇక్కడ సెర్చ్లో జస్ట్ మన యొక్క డిజిగ్నేషన్ ఏదైతే ఉందో, బయాలజీ అయితే బయాలజీ అని, సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే ఆ విధంగా ఇచ్చి కూడా మనము చేసుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. సో తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ క్యాడర్. సో ఈ క్యాడర్లో మనము ఎప్పుడు జాయిన్ అయ్యాము అంటే ప్రజెంట్ ఒకవేళ ప్రమోషన్ వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి డేట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేకపోతే సో యాజ్ యూజువల్గా వారు ఎస్జీ ఒకటే క్యాడర్లో ఉన్నట్టయితే వారు ఫస్ట్ అపాయింట్మెంట్ డేటే ఇక్కడ క్యాడర్ డేట్గా ఉంటుంది. సో అలాగే మనం గమనించినట్టయితే సో చిన్న ఏమైనా మిస్టేక్స్ జరిగినప్పుడు కూడా వాటిని మనం మార్చుకోవడానికి సబ్మిట్ చేయనంత వరకు మనం మార్చుకోవడానికి అవకాశం అనేది అయితే ఉందన్నమాట. సో తర్వాత ప్రజెంట్ జాయినింగ్ ఇన్ ద స్కూల్. సో ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్నటువంటి పాఠశాలలో ఎప్పుడు జాయిన్ అయ్యాము అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ కాలంలో మనము డిగ్రీలో తీసుకున్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మాత్రమే ఏ తీసుకున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత పీజీకి సంబంధించినటువంటిది కూడా పీజీలో మనం తీసుకున్నటువంటి స్పెషలైజేషన్ తెలుగా లేకుంటే ఉర్దూనా లేకుంటే ఇంగ్లీషా, ఎంఏ ఇంగ్లీషు ఇలాగా చేసి ఉంటాం కదా, వాటికి సంబంధించినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ కాలంలో బీఎడ్ మెథడాలజీస్. సో బీఈడీలో మనం తీసుకున్నటువంటి మెథడాలజీస్ ఏవే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం దాదాపుగా మ్యాథ్స్, ఫిజిక్స్ అని, తెలుగు బయాలజీ అని లేదా ఇంగ్లీష్ బయాలజీ అని, సో వాటికి సంబంధించిన వారికి సంబంధించినటువంటి మెథడాలజీస్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇది మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ప్రస్తుతం పూర్తి చేయాల్సినటువంటి విషయాలు. సో వీటిని బేస్ చేసుకుని మనకు త్వరలో వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి సో మనము వన్స్ ఒకసారి సబ్మిట్ చేసినట్టయితే మరి వీటిలో మనం మోడిఫికేషన్ చేసుకోవడానికి ప్రస్తుతం మన లాగిన్లో లేదు. ఫైనల్గా సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మన ఇన్ఫర్మేషన్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది. You can learn simple ICT tools and techniques. Student can get latest educational information and biology related issues. Please like and subscribe Anil Tech Guru. Click on bell icon, don't miss videos.